Yeah, hi guys. Today vlog వచ్చేసి ది గ్రేట్ ancient place, and that is none other than UNESCO heritage site, the Hampi. Please kindly those who are watching our channel, please like, share, subscribe and try to watch this video until end. Let's get into the video. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరండి. ప్లీజ్ దోస్ హు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రూట్ వచ్చేసి మనకి వీఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ మంత్రాలయం. సో దిస్ టౌన్ ఈజ్ కాల్డ్ ఆదోని, ఏ టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. సో ఇక్కడ నుంచి మనం వయా బళ్ళారి వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలా మంచి ప్లేస్ హంపి వచ్చి, చాలా హిస్టారికల్ ప్లేస్. యా, జస్ట్ నౌ వీ కేమ్ టు ద బళ్ళారి, one of the famous city in northern Karnataka. సో ఇక్కడ కూడా మనకి కొన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, బట్ వీ డోంట్ హ్యావ్ మచ్ మోర్ సఫిషియంట్ టైం. అదే కాకుండా మీన్ వైల్ మేము మరీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో వచ్చాం. సో కాబట్టి మేము ఎక్కువగా విజిట్ చేయలేకపోయాం. బట్ ఇక్కడ ఒక ఫేమస్ బళ్ళారి ఫోర్ట్ ఉంటుందని తెలిసి వచ్చాం. బట్ ఫోర్ట్ పైకి మాత్రం ఎక్కలేకపోయాం, ఎందుకంటే ఎండ, అలాగే మాకు టైం కూడా లేదు. సో జస్ట్ ఆ పోర్ట్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. సో ఆ పోర్ట్కి మళ్ళీ మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వీఆర్ ట్రయింగ్ టు క్లైమ్ దట్ అండ్ టు సీ హౌ ద పోర్ట్ వాజ్ బిల్ట్ అండ్ హౌ ద స్ట్రక్చర్ ఇట్ వాజ్. చాలామంది చెప్పారు చాలా బాగుంటుందని, బట్ డ్యూ టు ఇన్సఫిషియంట్ టైం అగైన్ వీ స్టార్టెడ్ బ్యాక్ టు హంపి. సో ఈ హంపి రోడ్ ఇక్కడ నుండి వచ్చేసి మనకి ఓన్లీ 2-వే రోడ్డు, 4-వే కాదు. రోడ్డు కూడా అంత బాగోలేదు చెప్పాలి అంటే. సో వెహికల్స్ మాత్రం ఫ్లోటింగ్ బాగానే ఉంది, బట్ రోడ్డు మాత్రం అంత బాగలేదు. సో మేము మెల్లగానే వెళ్ళాం. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే తుంగభద్ర కెనాల్ కనిపిస్తుంది. ఈ తుంగభద్ర కెనాల్ అనేది ఇక్కడే మనకి హోస్పేట్లో తుంగభద్ర డ్యామ్ నుండి వస్తుంది. సో ఈ వాటరే మనకి వయా మంత్రాలయం, మనకి జోగులాంబ దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. ఇదే నది అనమాట తుంగభద్ర నది, బట్ ద మెయిన్ ఆరిజిన్ వచ్చేసి కర్ణాటకలోనే. సో ఇక్కడ బాగుందని కాసేపు ఆగాం, ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది, చూడడానికి చాలా బాగుంది యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ఏ గుడ్ టు సీ, లైక్ ఫుల్ ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్. సో మా కిడ్స్ డ్రా ఆఫ్ చేయమంటే కాసేపు ఆఫ్ చేసి చూసాం. అండ్ ఇక్కడ నుండి మనకి హంపి చాలా దగ్గర. హంపీకి నియర్ బై మనకి కమలాపురం అనే ఒక మున్సిపాలిటీ ఉంటుంది. మనం ఇక్కడ ఎక్కడ చూసి చుట్టుపక్కల చాలా గ్రీనరీ, చాలా కొబ్బరి చెట్లు, అరటి తోటలు, పొలాలు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి హ్యూజ్ సఫిషియంట్ వాటర్ అనేది ఉంది. పక్కనే హోస్పేట్లో తుంగభద్ర డ్యామ్ ఉండడం వల్ల మనకి చెప్పాలి ఏంటంటే ఈ ట్రీస్ అవన్నీ చూసినప్పుడు ఏదో బీచ్ లాంటి ప్లేస్కి వచ్చామేమో అనిపిస్తుంది. సో చాలా గ్రీనరీగా ఉంది, చాలా బాగుంటుంది హంపి. లైక్ హంపిలో మనం విజిట్ చేయాలి అనుకుంటే ఒక 2 to 3 డేస్ ఉండాలి. అన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ విజిట్ చేయడానికి. అండ్ మేము మార్నింగ్ బయలుదేరినప్పటి నుండి ఏమీ తినలేదు. సో కాబట్టి ఇప్పుడే ఒక హోటల్కి వచ్చాం. ఈ హోటల్ పేరు వచ్చేసే మ్యాంగో ట్రీ. నేనేమనుకున్నానంటే మ్యాంగో ట్రీ అంటే పేరు ఎలా పెట్టాడేమో అనుకున్నాను, కానీ నిజంగానే మ్యాంగో చెట్టు కింద హోటల్ పెట్టి దానికి పేరే మ్యాంగో ట్రీ అని పెట్టాడు. సో చెప్పాలి, ఆ నేమ్కి చాలా కరెక్ట్ సార్థకత చేశాడు మనోడెవడో. చాలా బాగా పెట్టాడు పేరుతో పాటు హోటల్ కూడా. పక్కనే మనకి ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి, చెరుకు తోట అవన్నీ. సో ఫుడ్ కూడా వచ్చేసి రీజనబుల్ రేట్స్, యావరేజ్గా ఉంది ఫుడ్, పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. ఫుడ్ తినేసాక మేము ఇప్పుడే మళ్ళీ బయలుదేరాము. సో మనం చూడొచ్చు అక్కడే మనకి సన్సెట్, ద బ్యూటిఫుల్ సన్సెట్ కనిపిస్తుంది. పక్కనే చెరువు ఉండడం వల్ల ఆ సన్సెట్ అయ్యేటప్పుడు ఆ కిరణాలన్నీ అందులో పడడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ చాలామంది కూడా ఆగి చూస్తున్నారు, ఎందుకంటే ఆ సన్సెట్ వ్యూ మనకు అప్రాక్సిమేట్లీ ఒక 5 to 10 మినిట్స్ ఉండేలాగా ఉంది. సో అక్కడ నుంచి మేము యాక్చువల్గా స్టే కోసం చాలా ట్రై చేసాం, బట్ మేము వెళ్ళింది ఏంటంటే వీకెండ్ అవ్వడం వల్ల మాకు ఎక్కడ నియర్ బై హోటల్స్లో స్టే దొరకలేదు. సో ఫైనల్గా ఒక హోమ్ స్టే సెర్చ్ చేసాం. సో ఆ హోమ్ స్టే అనేది మాకు దొరికింది. సో ఆ హోమ్ స్టే వచ్చేసి మాకు ఫామ్ హౌస్లో దొరికింది. అండ్ ఆ హోమ్ స్టే చాలా బాగుంది చెప్పాలనంటే. లైక్ కంప్లీట్ మన రొటీన్గా ఒక హోటల్లో కాకుండా, ఒక ఇంట్లో ఉన్నట్టు కాకుండా ఒక ఫామ్ హౌస్లో ఒక ఫామ్ ఫీల్డ్లో దొరికింది మాకు ఇదే హౌస్.
చుట్టూ ఫారెస్ట్, పక్కన మౌంటైన్స్, దాని పక్కనే మామిడి తోటలు అండ్ కొన్ని వాళ్ళు పెంచుకుంటున్న డాగ్స్ కానీ, కొన్ని కోళ్ళు కానీ మనకి కంప్లీట్గా ఇంట్లో కాకుండా పొలంలో ఉంది కాబట్టి చాలా ప్లెజెంట్గా, చాలా మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్తో ఉంది. సో ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మనకి బాగానే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సాధారణ హోమ్ స్టే ఇన్ హంపి. ఇఫ్ ఎనీవన్ వాంట్ యూ కెన్ విజిట్ దిస్ ప్లేస్. దిస్ ఈస్ రియల్లీ సో నైస్. ఇట్ ఈస్ మిడిల్ ఆఫ్ ద హంపి. చెప్పాలంటే మనకి విరూపాక్ష టెంపుల్కి దగ్గరలోనే ఈ ప్లేస్ అనేది ఉంది. సో ఎర్లీ మార్నింగ్ క్యాప్చర్ చేశాను ఇవన్నీ. చాలా బాగుంది చూడడానికి. అప్పుడే మనకి సన్ రైజ్ అవుతుంది. ఎంత బాగుందో చూడడానికి అసలు. ఆ చెట్ల మధ్యలో నుంచి సన్ అలా బయటికి వస్తుంటే చూడడానికి చాలా బాగుంది. సో మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే మళ్ళీ హంపీలో ఉన్న ప్లేసెస్ చూడడానికి స్టార్ట్ అయ్యాం. బట్ మాకున్న చాలా కొద్ది ఇన్సఫిషియంట్ టైంలో మేము హంపీలో కొన్ని ప్లేసెస్ ప్లాన్ చేసాం. సో అవి ఈ రోజులోనే కవర్ చేసి వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు హైదరాబాద్ బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ మోర్ టైం. ఇది మేము ప్లానింగ్ అనుకోలేదు. యాక్చువల్గా టెంపుల్లో పూజ ఉండి మా మదర్తో వెళ్ళాము. సో కాబట్టి మేము అన్నీ ప్లాన్ చేసుకోలేదు. బట్ హంపి అనేది చాలా ది గ్రేట్ యాన్షియంట్ హిస్టరీ ఉన్న ప్లేస్. మనం ఖచ్చితంగా హంపీలో చూడాల్సిన ప్లేసెస్ కవర్ చేయాలంటే 100% మినిమం 2 days, మ్యాక్సిమం 3 days పడుతుంది. ఈ హంపి హిస్టరీకి వచ్చేసి ఏంటి అంటే, ఈ హంపి ఎవరైతే మనకి లైక్ ఆల్మోస్ట్ ఆల్ 15th centuryలో స్టార్ట్ అయింది. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఇక్కడ నుండి మొదలు పెడితే దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసానికి ఒక విజయనగరం ఉంది. అంతటా రూల్ చేసింది కూడా వీళ్ళే. చాలా హిస్టరీ ఉంది ఈ హంపి ప్లేస్కి. దీన్ని యునెస్కో వాళ్ళు కూడా గుర్తించడం అండ్ ద వెరీ రీసెంట్ మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన న్యూ కరెన్సీలో కూడా మనకి హంపీకి సంబంధించిన ఒక మాన్యుమెంట్ ఉంటుంది. మేము ఇప్పుడు అదే ప్లేస్కి వచ్చాం. ఆ ప్లేస్ వచ్చేసి సో మేము ఫస్ట్ వచ్చేసి విఠల టెంపుల్కి వచ్చాము హంపి. ఇదే మాన్యుమెంట్ మనకి 50 రూపీస్ నోట్ పైన ఉంటుందన్నమాట. ఈ విఠల టెంపుల్ వచ్చేసి మనకి 15th centuryలో రినోవేట్ చేశారు. లైక్ ఇట్ వాజ్ బిల్ట్ బై ద కింగ్ దేవరాయ ఇన్ 1422 to 1446 AD, లైక్ వన్ ఆఫ్ ద రూలర్ ఫ్రమ్ విజయనగర ఎంపైర్. సో మనకి ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. లేదు అంటే వాక్ చేసే వాళ్ళు వాక్ చేయొచ్చు. బట్ మేము బ్యాటరీ వెహికల్ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే కిడ్స్ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ మా మదర్ కూడా వాక్ చేయలేరు ఎక్కువసేపు. సో అందుకనేసి మేము బ్యాటరీ వెహికల్ పిక్ చేసుకున్నాం. ఈ బ్యాటరీ వెహికల్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే, అందరూ లేడీసే డ్రైవర్స్ అక్కడ. సో వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేశారు. లేదు అంటే యాక్చువల్గా అసలు టెంపుల్ వరకు కూడా మనకి చాలా పార్కింగ్ స్పేస్ ఉంది. బట్ గవర్నమెంట్ క్రియేటెడ్ దిస్ ఆపర్చునిటీ టు గివ్ సమ్ ఎంప్లాయ్మెంట్ టు ద ఉమెన్. దట్ ఈస్ రియలీ సో అడ్మైరబుల్ ఫర్ మీ. అండ్ కమింగ్ టు ద హిస్టరీ ఆఫ్ దిస్ విఠల టెంపుల్, సో 1422లో దీన్ని కన్స్ట్రక్ట్ ఎవరైతే చేశారో కింగ్ దేవరాయ II, దాని తర్వాత వచ్చేసి కృష్ణదేవరాయ 1509 to 1529 AD. సో ఇతను వచ్చేసి మళ్ళీ టెంపుల్ని రెనోవేట్ చేశాడు. సో హీ ప్లేడ్ లైక్ ఇన్ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ టు మాన్యుమెంట్. ఇప్పుడు మనం చూస్తుంది ఎలా ఉంది అని అంటే, విఠల టెంపుల్నే వచ్చేసి ఏంటంటే శ్రీ విజయ విఠల టెంపుల్ కూడా అంటారు. ఇప్పుడు ఈ టెంపుల్లో మనం తీసుకున్న టికెటే మనకి యాక్చువల్గా ఇంకో 2 places కూడా చూడడానికి వీలు పడుతుంది అనమాట ఇదే రేట్తోని. సో ఇప్పుడు మనం చూస్తున్న మాన్యుమెంట్ వచ్చేసే అది ఇప్పుడు నేను విఠల టెంపుల్ మాన్యుమెంట్. ఇదే మనకి 50 రూపీస్ పైన నోట్ పైన ఉంటుంది. ఇది చారియటే. సో సూర్యదేవుని రథం అని కూడా అని అంటారు. సో చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ మనకి స్కల్ప్చర్స్ పక్కన ఏదైతే కనిపిస్తుందో ఆ స్కల్ప్చర్స్ని మనం ఇలా మనం కొడితే మ్యూజిక్ వస్తుందని అంటారు. మేము వెళ్ళిన రోజు కూడా చాలామంది వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ఐ నోటీస్ మెనీ ఫారినర్స్ వర్ దేర్ బికాస్ దే లవ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ స్కల్ప్చర్స్. బికాస్ ఫారెన్లో మనకి ఇలాంటి స్కల్ప్చర్స్ అనేది చాలా తక్కువ. మన ఇండియాలోనే కింగ్స్ ఎక్కువగా రూల్ చేశారు. అండ్ దట్ వెరీ యాన్షియంట్ హిస్టరీ మనకు ఉండడం మన గ్రేట్నెస్. దానివల్ల చాలామంది ఇక్కడికి వచ్చారు. అండ్ మనం ఈ స్తంభాలని కొట్టినప్పుడు అందులో నుంచి మ్యూజిక్ వస్తుందని ఒక గైడ్ చెప్తుంటే నేను విన్నాను. సో ఇదంతా టెంపుల్ బ్యాక్ స్పేస్. సో కొంచెం ప్లేస్ వచ్చేసి కొంచెం స్కల్ప్చర్స్ అన్నీ కొన్ని అంత స్టేబుల్గా లేవు, బట్ రెనోవేట్ చేస్తున్నారు.
బట్ విజయ విఠల టెంపుల్ ఎవరైనా హంపీకి వస్తే ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ మనం టైంని సొఫిస్టికేటెడ్గా ప్లాన్ చేసుకోవాలి. లైక్ వీ నీడ్ టు స్టే అట్లీస్ట్ లైక్ మినిమం మనం ఒక 2 to 3 అవర్స్, మినిమం 3 అవర్స్ ఉంటేనే మనం విఠల టెంపుల్ని మొత్తాన్ని చూసుకోగలం. లోపల మనకి ఒక చిన్నది శివాలయం కూడా ఉంది. అక్కడ నుండి మనకి ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్న స్కల్ప్చరే నేను చెప్పిన చారియట్. ఇది మనకి 50 రూపీస్ నోట్ పైన ఉంది. మనకి 4 సైడ్ ఎంట్రన్సెస్, 4 సైడ్ ఎగ్జిట్స్ కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్గా చుట్టూ మనకి డీప్ థిక్ మౌంటైన్స్ మిడిల్లో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ప్లేస్లో మనకి విఠల టెంపుల్ అనేది ఉంది. అండ్ దిస్ ఈజ్ లైక్ రియల్లీ సచ్ ఎ నైస్ ప్లేస్ టు విజిట్. ఇఫ్ ఎనీ హోమ్ వాంట్స్ టు విజిట్ హంపి, ద మస్ట్ విజిట్ ప్లేస్ అండ్ ఎ గుడ్ ప్లేస్. అండ్ పిల్లలకి కూడా చాలా మన యాన్షియంట్ హిస్టరీ, అసలు ఎవరు విఠల టెంపుల్ ఏంటి, ఎవరు రూల్ చేశారు, విజయనగర ఎంపైర్ ఎవరు, మనకు తెలుసు శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు భాషని ఎలా పొగిడారో, ఆయనకి ఎంత ఇష్టమో, దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నది ఈ విజయనగర ఎంపైర్ అనమాట. సో ఖచ్చితంగా హంపి మస్ట్ విజిట్ ప్లేస్. అందుకే అనుకుంటా యునెస్కో కూడా ఈ హంపిని రికగ్నైజ్ చేసింది. సో మనకి ఇంకా ఏంటి అంటే ఈ మ్యూజికల్ పిల్లర్స్ నుంచి మనం ఇందాక నేను చెప్పినట్టు మనం ఆ పిల్లర్స్ని ఇలా మనం కొడితే మ్యూజిక్ అందులో నుంచి మనకి వస్తుంది. అది చూడడానికి చాలా చాలా బాగుంటుంది. లైక్ మనం ఇక్కడికి రావాలి అనుకుంటే లైక్ బై ఓన్ వెహికల్ ఈజ్ ప్రిఫరబుల్, బికాజ్ మనం చాలా ప్లేసెస్ తిరగాల్సి ఉంటుంది హంపీలో. సో అది మనకి ఓన్ వెహికల్ ఉంటే చాలా కన్వీనియంట్గా కంఫర్ట్గా ఉంటుంది. సో మేము ఇప్పుడే విఠల టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యాం. సో ఇదే టికెట్తో మనం ఒక ఆర్కియలాజికల్ మ్యూజియంకి వెళ్ళొచ్చు. అండ్ ఎలిఫెంట్ ఒకటి, లోటస్ టెంపుల్, క్వీన్స్ బాత్ అనే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఇదే టికెట్తో వెళ్ళొచ్చు. మనం నో నీడ్ టు పే ఎనీ. టికెట్ వచ్చేసి మనకి 60 రూపీస్ ప్రైస్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్